ఉన్నారు భారతీయ జనతా పార్టీ. ఆ సిచ్యుయేషన్ లో వాళ్ళకి లెక్క ఏంటి, తెలంగాణ ఆల్రెడీ బిఎస్సీఎం అనౌన్స్ చేశారు కదా, బీసీసీఎం ఆంధ్ర కాప్ సీఎం అనేటటువంటిది వాళ్ళ ఫార్ములా. అవునా, చెప్పారా అది? ఇప్పుడు అంటే మీకు కన్నా లక్ష్మీనారాయణ దగ్గర నుంచి పరిణామాలు అట్లాగే సోమవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ. అవును, పవన్ కళ్యాణ్ ఎంకరేజ్ చేశాక అప్పుడు బీజేపీ పురంధేశ్వరనో లేకపోతే మాధవనో పెట్టుకొచ్చింది ముందుకి. అంటే పవన్ కళ్యాణ్ ఎంకరేజ్మెంట్ కొనసాగించింది కదా పార్టీ. ఇంకా అంటే ఇక్కడ ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ అదే సామాజిక వర్గం అన్నది పవన్ కి ఆల్టర్నేటివ్ అవుతుంది అన్న ఉద్దేశంతో కంట్రోల్ చేసింది అక్కడ. అంటే నా అంచనా, వన్ ఆఫ్ ద అంచనా మాత్రమే, పవన్ కళ్యాణ్ ని సీఎంగా బీజేపీ ముందు పెట్టడం, భారతీయ జనతా పార్టీలో జనసేనను విలీనం చేయడం కానీ, లేదా ఈ ఇద్దరు ఆత్మలాగా లైక్ బీహార్లో జేడీయూ వీళ్ళ టైపులో అట్లా బలంగా ఉండేటట్టు. అందుకని అక్కడ జాతీయ భావం అది, అంటే బీజేపీ సిస్టర్ లాగా తన పార్టీని తయారు చేస్తున్నాడు ఏమో అనిపిస్తోంది. విభజన గురించి ప్రస్తావిస్తున్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో ఈయనకి ఎదురైన అనుభవం తర్వాత ఇప్పుడు నిన్న కూడా అదే ప్రస్తావన. విభజన తీరును తప్పుపడుతున్నాను, విభజన తప్పు పట్టట్లేదు. టార్గెట్ కాంగ్రెస్ దిశగా జనసేన బలోపేతం అవ్వాలి జాతీయ స్థాయిలో, బీజేపీకి సపోర్ట్ గా, ఆ సంకేతమా? నాకు పవన్ కళ్యాణ్